ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ అతిపెద్ద మైనస్ అనుకోవచ్చా, లేకపోతే అది ఏమన్నా ప్లస్? వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్ గారికి 20% ఓట్లు లాస్ అయింది. లాస్ ఎందుకని లాస్? ఇప్పుడు సపోజ్ మా ఊర్లో ఒకరికి ఉన్నారు, అతనికి ఆరోగ్యం బాగాలేదు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే నేను మా ఇంటి దగ్గరికి వస్తే నేను అతను నా కారులో తీసుకొని హాస్పిటల్కి పోయి డాక్టర్తో మాట్లాడి ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ అని తెలుసు, వానికి తెలుసు, నాకే తెలుసు. డాక్టర్తో మాట్లాడన్నా మా ఊరన్నా బతికి అన్నా, నువ్వు బతికిపోతే ఎవరని చెప్పి డాక్టర్కి చెప్పి అతనికి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లన్నీ జరిగేలా చూసి బయటకు వస్తూ నేను ఉన్నాను లేరని ఓదార్చి ఒక 1000 రూపాయలు 2000 జోలో పెట్టేసి వస్తే వాడు నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్పినట్టు ఓటేస్తాడు. ఎందుకు? అబ్బా శివాన్ని హాస్పిటల్కి తీసుకుపోయి నా కొడుకుని. ఇప్పుడు ఏంది, వాడే స్వయంగా తీసుకొని డైరెక్ట్ ఆరోగ్యశ్రీ కింద పోయి ఆపరేషన్ చేయించుకొని వస్తే నా మాట ఎందుకు వింటాడు? నాయకులకి విలువ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదాహరణకు వాలంటరీ అనేవారు లేకపోతే ఎవరికైనా ఇన్పుట్ సబ్సిడీనో లేకపోతే పంట బీమో ఏదన్నా చేయుతునో రావాలంటే అక్కడ లోకల్ సర్పంచ్ దగ్గర రావాలి, లేదంటే ఎంపీటీసీ దగ్గరకు వచ్చి అయ్యా నాకు రాలేదు, నాకు కావాలా, నాకు చేయాలంటే అతని దగ్గరుండి అక్కడ ఉండే ఆఫీసర్లకు ఫోన్ చేసి మావాడే చెయ్యి, మావాడే పెట్టు అని చెప్తే అబ్బా మా రెడ్డి చెప్పా, అబ్బా మా గొంజిగారు చెప్పే డబ్బులు వచ్చినాయి అని చెప్పి అతను చెప్పినట్లు అతను వింటాడు. డైరెక్ట్ వాలంటీర్ తీసుకుపోయి అన్ని డైరెక్ట్ బటన్ నొక్కుతా అంటే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు బలంగా ఉందంటే ఇదే కమిటీ ద్వారా కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఇప్పుడు జన్మభూమి కమిటీ అంటారు, నేను ఏ రోజు దాన్ని తప్పుపట్టను. ఎందుకు తప్పుపట్టనంటే ప్రచారం చేస్తున్నారు కానీ ఎందుకు తప్పుపట్టనంటే జన్మభూమి కమిటీ ద్వారా నిజంగా పార్టీకి పనిచేసినాడు ఈ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో లబ్ధి పొందుతాయి. ఆ లబ్ధి పొందిన 20 కుటుంబాలు బలంగా పార్టీ కసితో పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఏంది కసితో పనిచేస్తాయి? మనం 100 మందికి ఇస్తే 100 మందిలో ఏది కసితో ఓట్లు వేసింటే ఇది ఏడపడినాయి మనకి? చెప్పు. సర్పంచ్ అనేవాడు డమ్మీ కాదు, ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉందే అంతకంటే అధ్వానం. వాళ్ళకి విలువే లేదు. విలువ కాదు, ఇంక చెప్తున్నాం కదా మనం దిష్టి తగులుకోకుండా లేకపోతే ఏదో గ్రామాల్లో రేపు రాస్తారే అంతకంటే అధ్వానం. ఇంకే విధంగా మనం ఇచ్చేస్తాం చెప్పండి. సో ఇవన్నీ తప్పులే. అన్ని కాదు, ఎన్ని కావాలో అన్ని తప్పులు ఉన్నాయి. అసలు మొన్న నేను ఏదంటే పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్పకూడదు కానీ వైజాగ్ పోతే కంట్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అరే అనంతపూర్ నుంచి వైజాగ్ ఎప్పుడు పోయేది? 3 రాజధానులు. ఏం అవసరం నీకు 3 రాజధానులు? చెప్పండి. రాజధాని లేకుండా చేసా, 3 రాజధానులు పక్కన పెట్టి రాజధానే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెత్త విధవ సలహాలు విన్నారో ఏమో తెలియదు కానీ అతను గోతిని అతనే తవ్వుకున్నాడు. కాబట్టి ఆ భ్రమలోంచి బయటకు వచ్చి కొద్దిగా నాణ్యమైన సలహాదారులు పెట్టుకొని భవిష్యత్తులో బాగుండాలని అంతే. పార్టీ క్యాడర్ కానీ మాలాంటి వ్యక్తులు కానీ పార్టీకి పనిచేసే వాళ్ళు కానీ స్టాండర్డ్కి నిలబడాలంటే అనాలోచిత నిర్ణయాలు, మెయిన్ క్రిమినల్ బ్రెయిన్ అనేది పక్కకు తీసి పెట్టాలని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆఫీసర్లతో మనం అది చెప్తే కదా, ఇంట్లో ఎవరైనా చిన్న దొంగతనం చేస్తే ఎందుకు దొంగతనం చేయడం, నేను ఇస్తాను కదా అని అతను మార్చేసేయాలంతే, వాడు పెద్ద అంతరాష్ట్ర దొంగలు తయారయ్యేలాగా చేసుకోకూడదు. ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బాబులు మాకు ఇంత 13 కిలోమీటర్లు కదా కర్ణాటక, మా ఊర్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక్కరు కూడా జైలుకి పోలేదు. అంటే కొట్లాడి ఇంకోటి చేసి వైసీపీ గవర్నమెంట్ లో 30 మంది దాకా జైలుకి పోయినా ఈ మద్యం వల్ల, కేవలం సరఫరా ఓన్లీ మద్యం వల్లే జైలు చూసి వచ్చినారు, ఇంకేం వేరే ఏం లేదు. ఇంకేం చెప్తారు చెప్పండి. సో మద్యం కూడా చాలా పెద్ద ఎఫెక్ట్, పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకురావడం గెలవడం. ఇప్పుడు కామన్ గా పార్టీలకి ఏ పార్టీకి పోయినా కూడా ఈ పార్టీకి 40% గ్రామంలో 100 మంది ఉంటారు, 40 మంది టీడీపీ 40 మంది వైసీపీ ఉంటారు. ఇంక 20 మంది ఎవరు? వ్యాపారస్తులు, నిరుద్యోగులు, ఏమైనా నష్టపోయే వాళ్ళు. ఆ 20 మంది ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ 20 మంది ఇందాక చెప్తే కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ, మళ్ళా మనది మోదీ కమ్యూనిటీ హవా, ఇవా ఇట్లా అంతే కానీ వేరే ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుముందు ఓడిపోయినారు, ఏమి చూద్దాం, ఒకే ఒక్క సీట్ వచ్చింది. సింపతి అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంకా టోటల్ 100 వచ్చేసింది, ఎక్కడా కూడా మైనస్ కాదు. సో మీరైతే భవిష్యత్తులో అయితే మళ్ళీ బలంగా పుంజుకుంటారు అని అనుకుంటున్నాం. నమ్మకం లేదా? పుంజుకోవాలంటే ఇప్పుడు షర్మిల గారు యాక్టివ్గా తిరిగినారు కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడినాయి. జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా తిరిగేదాన్ని బట్టి, కార్యకర్తల్లో భరోసా ఇచ్చేదాన్ని బట్టి ఇప్పటికైనా ఆయన మారాల్సిన అవసరం ఉంది. ఈ సలహాదారులు, ఈ కోర్టులని పెట్టుకొని పక్కన నష్టపోకుండా
మార్చినట్లయితే కొద్దిగా లేకపోతే పోతారనేసి మన అభిప్రాయం.